ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి కారణాలు, దీర్ఘకాలిక పరిష్కారాలపై సమగ్ర నివేదిక ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి గల కారణాలు, దీర్ఘకాలిక పరిష్కారాలపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ను సుప్రీంకోర్టు నివేదిక కోరింది. ఢిల్లీ కాలుష్యంపై డొమైన్ నిపుణుల సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసి సమగ్ర నివేదికను సైతం కూడా ప్రజాక్షేత్రంలో ఉంచాలనే అంశాన్నిపైన కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు ఈ రోజు కేసు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా వాయు నాణ్యత సూచిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై క్షీణించడంలో రవాణా పరిశ్రమలు చేరుబడే కాలుష్యం దాదాపు 12 నుంచి 41% వరకు ఉందని కూడా ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. వివిధ రిపోర్టులు వస్తున్న ప్రకారం కూడా దాదాపు ఢిల్లీలో ఒక్కొక్క రిపోర్ట్ ఒక్కో తీరుగా ఉందని, కాలుష్యం పెద్ద సంఖ్యలో పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నామమాత్రంగా పనిచేయడంతో పాటు ముఖ్యంగా సివిక్స్ సంబంధించి అంటే ఏవైతే ఎంసీడీ కావచ్చు, అదేవిధంగా ఎన్డీఎంసీ కావచ్చు, ఇలాంటి సంస్థలు పనిచేస్తున్న తీరు పట్ల కూడా కొంత సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో కూడా సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై ఇటీవల విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కొంత కీలక వ్యాఖ్య చేసింది. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ లో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు స్కూల్స్ కి హైబ్రిడ్ మోడ్ లో పాఠశాలలు జరుగుతున్న తీరును సైతం కూడా సుప్రీంకోర్టులో కొంత నిరాశ వ్యక్తం చేసిన పరిస్థితి. తాజాగా ఈ రోజు జరిగిన పిటిషన్ విచారణ సందర్భంగా కూడా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక కార్యాచరణ రూపొందించాలి. తాత్కాలిక కార్యాచరణతోని రాకుండా పూర్తిగా కాలుష్యాన్ని ఏ విధంగా అరికట్టగలుగుతాం, కాలుష్యానికి గల కారకాలు, వాటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్న అంశాలపైన కూడా క్లారిటీ రాబోతుంది. మరోసారి విచారణ వచ్చే సందర్భంలోపు నివేదికను కూడా సుప్రీంకోర్టు ముందుంచాల్సిన అవసరం ఉంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ సతీష్.